వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రజెంట్ చాలా హాట్ పాలిటిక్స్ అనేవి మళ్ళీ తెలంగాణలో స్టార్ట్ అయినాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలు కావచ్చు, ఫోకస్ మొత్తం అంతా కూడా అసలు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేస్తుందని కాదు, బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది అని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. నిజంగా బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా? నిజంగా కవిత కొత్త పార్టీ పెడితే ఆ పార్టీ పేరు ఏం ఉండబోతుంది? లేదు కవిత బీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరమై బీజేపీలోకి ఒక స్థాయిలోకి వెళ్ళబోతుందని ఇంకొంతమంది, లేదు కాంగ్రెస్ లోకి వెళ్ళబోతుందని ఇంకొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా అసలు బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితులు ఏముంది? ఎందుకంటే ఒకవైపు కవిత కుంపటి పెడితే ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీలందరూ కూడా ఇవాళ కమిషనర్ ముందు హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇక ప్రజెంట్ మనతోటి కుమారస్వామి గారు ఉన్నారు, మాట్లాడు సార్. నమస్తే. సార్, ఏం జరుగుతుంది అసలుకి? ఇన్ని రోజులు ప్రజలకు పార్టీ ఏం చేస్తుంది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది, ఇవన్నీ డిస్కషన్ జరిగేది. కానీ ఇప్పుడు ఆ డిస్కషన్ కాదు, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, కవిత ఏ పార్టీ పెట్టబోతుంది అనేదే హాట్ టాపిక్గా మారింది. అసలు నిజంగా కవిత పార్టీ పెట్టే పరిస్థితి అనిపిస్తుందా? అంటే పార్టీ పెట్టడం అనేది భారతదేశంలో ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా అందరికీ రైట్ ఉంది, పెట్టుకోవచ్చు పార్టీ పెట్టాలంటే. కానీ బట్ కవిత గారి గురించి ఈ మధ్య జరుగుతున్న చర్చను నేపథ్యాన్ని కొంత అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, ఒకటి ప్రారంభ దశ నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అటు కేటీఆర్ గారు కానీ ఇటు కవిత గారు యాక్చువల్గా వాళ్ళు అంతకుముందు యుఎస్ఏలో ఉండేవాళ్ళు. పార్టీ పెట్టి పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో ఉద్యమంలో భాగంగా పార్టీ ఒక మంచి రికగ్నిషన్ పొంది ఈవెన్ ఎలక్ట్రల్ పాలిటిక్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు పార్టీలోకి రావడం జరిగింది. కోర్స్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిందే వాళ్ళ నాన్న కాబట్టి కేసీఆర్ గారు వచ్చారు. బట్ స్టార్టింగ్ నుంచి చూస్తే అంటే ఇప్పుడు ఆమె ప్రధానంగా మెల్లమెల్లగా మాట్లాడుతూ మొన్న చాలా తీవ్రమైన స్థాయిలో విమర్శ చేయడం అనేది, దానిలో రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, పార్టీని బీఆర్ఎస్ పార్టీని వ్యవస్థాగతంగా సంస్థాగతంగా ఇంకా పటిష్టమైన నిర్మాణం చేయకపోతే రాబోయే కాలంలో పార్టీకే భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక చర్చను ఆమె లేవనెత్తింది. ఏది వరంగల్ మన హన్మకొండ డిస్టిక్ ఎలకతుర్తిలో జరిగిన సభ తర్వాత ఒక లెటర్ రాయడము, దాంట్లో చాలా విషయాలు అంటే సక్సెస్ మంచి విషయాలు ప్రస్తావించారు. పార్టీ పరంగా జరుగుతున్నా లేదా పార్టీ పరంగా అంతర్గతంగా బహిర్గతంగా ప్రజలు ఏమనుకుంటారు పార్టీ పట్ల, నాయకత్వం పట్ల, పార్టీ పని విధానం పట్ల రెండు ఉన్నాయి. అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి పాజిటివ్ రెస్పాన్స్ను ప్రస్తావించారు. అట్లాగే ప్రజలలో గూడు కట్టుకున్నటువంటి కొంత నెగిటివిటీ ఏమిటి ఉంది పార్టీ మీద, నాయకత్వం మీద అనేది కూడా ప్రస్తావించారు. సరే, ఈ విషయం అంటే అంటే ఒక లెటర్ రాయడం కూడా వాళ్ళ ఆమె తర్వాత కాలంలో మాట్లాడిన దాన్ని బట్టి ఇదేం ఫస్ట్ టైం కాదు నేను మా డాడీకి అంటే నా అభిప్రాయం చెప్పడం. ఓసారి అవకాశం ఉన్నప్పుడు ఓవరాల్గా చెప్తాము, లేదా చాలా విషయాలు చెప్పాలనుకున్నప్పుడు టైం లేదనుకున్నప్పుడు, లేదా ఆయన మూడు కరెక్ట్గా వినే మూడ్లో లేనప్పుడు రాతపూర్వకంగా అనేక సందర్భాల్లో నేను ఇట్లాంటి లెటర్స్ రాసినాను. వారికి అందేది, వారు చదివేవారు. కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుండేది, కొన్ని జరగపోయేది. బట్ ఎప్పుడు అయినా కూడా ఇచ్చినటువంటి సమాచారము ఆన్ పేపర్ మీద ఇచ్చినప్పుడు చదివి దాన్ని మళ్ళీ చించేయడమో కాల్ చేయడం ఏదో జరుగుతుండేది. బట్ ఈసారి నేను వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాలు ఆ లెటర్ వారికి చేరి ఆ విషయాలన్నీ కూడా నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ డీటెయిల్గా ఇచ్చిన రిపోర్ట్ని కావాలనే అది బయటికి లీక్ చేసినారు. కొంతమంది నా మీద కుట్ర పన్నుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో నా ఎదుగుదలను ఇష్టపడని వాళ్ళే ఈ పని చేసినారు అనేటువంటిది ఆమె చేస్తుంది. పార్టీ మారినా, లేదంటే వేరే పార్టీ నుంచి వచ్చినా, లేదంటే సొంత పార్టీ కొంత క్యాడర్ ఉన్నా అట్లా విమర్శలు చేస్తే ఓకే, బయట పార్టీ వాళ్ళు బీఆర్ఎస్లో చేరారు కాబట్టి వాళ్ళపైన అట్లాంటి ప్రభావం ఉంటుంది. అరే, పార్టీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, సొంత మాజీ ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ బిడ్డ కూడా నా ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు అనే కమెంట్స్ ఏంది అసలు? లేలే, అదేమి ఇప్పుడు అంటే అదొక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పరిమితం కాదు. భారతదేశంలో నాకు తెలిసి 1 or 2 పార్టీస్ ఎక్సెప్ట్ బీజేపీ, మిగతా పార్టీలన్నీ కూడా వారసత్వాన్ని ఎంకరేజ్ చేసిన పార్టీలే. అంటే కుటుంబ నేపథ్యం లేదా పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన నాయకుడికో నాయకురాలకో పిల్లలు లేకపోతే
వాళ్ళ అన్నబిడ్డలో లేదా చెల్లబిడ్డలో అంటే వాళ్ళ రక్త సంబంధికులను మాత్రమే పార్టీకి నాయకుడిగా లేదా నాయకురాలుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక సంస్కృతి భారతదేశంలో చాలా సంవత్సరాలుగా ఉంది. మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు. టీడీపీ తీసుకోండి, వైఎస్ఆర్ పార్టీ తీసుకోండి. అంటే మీరు అనేది ఏంటంటే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటది అనేది. అంటే సో భారతదేశం వాళ్ళకి ప్రాధాన్యత ఉన్నప్పుడు కవితకు నిజంగా ప్రాధాన్యత లేదా? లేదంటే లిక్కర్ కేసు ఇంపాక్ట్ ఇంకా కూడా కవిత పైన ఉంది అనుకోవచ్చా? తప్పకుండా అది ఉంది. అంటే కోర్స్ అంటే ఇప్పుడు నా అంచనా ప్రకారం ఏంటంటే కవిత అంటే ఉమెన్ అయినప్పటికీ ఆమె చాలా రాజకీయ అధికారం పట్ల ఒక స్పష్టమైన వైఖరిని కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మిగతా వాళ్ళలాగా సమిష్టిగా ఉండడానికి ఇష్టపడదు బేసికల్గా. ఆమె అనుకుంటుంది ఏంటంటే నిజంగా కూడా ఆమె కొన్ని సందర్భాల్లో చూస్తే ఆమె అంటే ప్రజలతో మూమెంట్లో ఉండే పద్ధతిని చూస్తే ఆమె కేటీఆర్ గారితో పోలిస్తే ఆమె చాలా ఓకల్. ఎప్పుడు నిరంతరం ఈవెన్ టీఆర్ఎస్ పార్టీగా అప్పుడు ప్రారంభంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే కదా, టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు బేసికల్గా ఆయన ఒక స్ట్రీట్ ఫైటర్ కాదు. ఎప్పుడు తను ఒక నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష బలంగా కోట్లాది మంది విశ్వసిస్తున్న కాలంలో కూడా తను ఎన్నడూ వచ్చి వీధి పోరాటాలు చేయలే. ఎప్పుడు ఒక మైండ్ గేమ్ వ్యూహకర్తగా ఉండి ఆ వ్యూహాన్ని రచించి కార్యకర్తల ద్వారా ఇతర క్యాడర్ ద్వారా ఇతర లీడర్స్ ద్వారా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు. సో బై నేచర్ కేసీఆర్ ఏంటంటే హీ బిలీవ్స్ వెరీ స్ట్రాంగ్లీ దట్ లీడర్ అనేవాడు ఎప్పుడైనా కూడా ఐడియాస్ని జనరేట్ చేయాలి, భావజాలాన్ని జనరేట్ చేసి దానికి అనుగుణంగా పార్టీ ప్రజలు దాంట్లో మమేకమైపోయి ఉద్యమాలు నిర్మించాలి తప్ప లీడరు పోయి ఎక్కడో స్ట్రీట్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ కవిత స్లైట్లీ డిఫరెంట్. దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నా డెఫినెట్లీ. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆమె తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని పార్టీలో మెంబర్. ఆమె పార్టీలో మెంబర్ అయినప్పుడు పార్టీకి జనరల్గా ఏ రాజకీయ పార్టీకి అయినా కూడా అఫిలియేషన్ సంఘాలు ఉంటాయి, విద్యార్థి సంఘాలు ఉంటాయి, అట్లాగే మహిళా సంఘాలు ఉంటాయి, యువత ఒక వింగ్ ఉంటుంది, కార్మిక వింగ్ ఉండవచ్చు, రకరకాల వింగ్స్ ఉంటాయి. ఇంకా మన భారతదేశంలో ఒక అడుగు ముందుకేసి అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ అగ్రకులాలకు సంబంధించిన వింగులు తప్ప బీసీ సెల్ ఉంటుంది, ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, ఇంకా రకరకాల సెల్లు మైనారిటీ సెల్స్ పెడతారు. సో ఇదొకటి. అఫిలియేషన్ సంఘాలు విద్యార్థి సంఘాలు ఉంటాయి, మహిళా సంఘాలు ఉంటాయి, తర్వాత కార్మిక సంఘాలు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు తెలంగాణకు ఉన్నటువంటి స్పెసిఫిసిటీ రీత్యా మనకు కోల్ మైన్స్ దాని మీద కూడా ఎప్పటి నుంచో ఉంది, అక్కడ సంఘాలు ఉన్నాయి. బట్ ఈమె చాలా డిఫరెంట్. అంటే పార్టీలో అది భాగం కాదు తెలంగాణ జాగృతి. ప్రారంభ దశ నుంచి కూడా ఆమె పొలిటికల్ ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా పార్టీలో ఉంటుంది, పార్టీ పని చేస్తుంది, పార్టీలో బాధ్యతలు ఇస్తే బాధ్యతలు నిర్వహిస్తుంది. కానీ ఎప్పుడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఆమె యొక్క ఐడెంటిటీని సపరేట్గా కాపాడుకోవాలి అనేటువంటి అవగాహనతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకని తెలంగాణ జాగృతి పెట్టింది. ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ జాగృతి పెట్టి అయితే ఇప్పుడు తెలంగాణ జాగృతి ఉద్యమం కాలంలో ఎంత షార్ప్గా పనిచేసిందో ఏం చేసిందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు జాగృతి ప్రజెంట్ సినారియోలో జాగృతి ధర్నా చేస్తే కనీసం బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి మద్దతు తెలపలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అది చెప్దాము. బట్ మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న కొంత క్లారిటీ ఇద్దాం. ఒకటి, ఆ సపరేట్ ఒక పర్సనల్ ఐడెంటిటీని ఎప్పుడు కాపాడుకునేటువంటి క్లారిటీతో పనిచేస్తుంది ఆమె. ఈలోపు సరే అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, ఏమైనా చిన్న చిన్న పురపెచ్చలు ఉన్నా మనస్పర్ధాలు ఉన్నా కూడా అధికారం ప్రధానం కదా. అధికారం ప్రధానం కాబట్టి అధికారానికి ఎట్లాంటి మచ్చ లేకుండా ఉండాలంటే ఇంటర్నల్గా మాట్లాడుకునేటువంటి ఒక కల్చర్ ఉంటుంది. అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కొంత బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది, అంటే టు హ్యావ్ ఏ క్రిటికల్ మైండ్ అంటారు దాన్ని. అట్లా ఆమె ఉండే క్రమంలోనే ఈ స్కామ్లో ఆమె అంటే ఆరోపణలు ఎదుర్కొని, అంటే ఈ లిక్కర్ స్కామ్లో ఆమె భాగస్వామ్యం అయినట్టు, తర్వాత హ్యూజ్ అమౌంట్ ట్రాన్సాక్షన్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయినట్టు, అరెస్ట్ కావడము, జైలుకు పోవడము, ఇది తప్పకుండా ఒక కేసీఆర్ కూతురు తెలంగాణలో సాంస్కృతిక చిహ్నానికి ఒక సంఘాన్ని పెట్టుకొని పనిచేసి అందులో ఒక మహిళ, అందులో లిక్కరు, మద్యము, ఇవి చాలా కాంట్రడిక్టరీ సబ్జెక్ట్స్ అయిపోయి అంతకుముందు తను నిర్మించుకున్నటువంటి ఒక మచ్చలేని రాజకీయ గుర్తింపుకు ఇది కాస్త పెద్ద అవరోధంగా మారినమాట వాస్తవం. అంతేందుకు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కూడా
ఈ సందర్భంగా ఆమె జైలుకు పోవడం ఇదంతా చూసి ఆమె తర్వాత వచ్చిన తర్వాత కూడా ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు, మాట్లాడడానికి ఎంకరేజ్ చేయట్లేదు. కొన్ని సందర్భాల్లో చాలామంది కామెంట్ చేసిందంటే కొంతకాలము అసలు ఫామ్ హౌస్కి కానీ లేదంటే పార్టీ ఆఫీస్కి కూడా నువ్వు రాకుంటే బెటర్ అనేటువంటి సూచన కూడా చేశారని బయట చర్చ జరిగింది. అవును. ఈ మొత్తం దీంట్లో నేను ఇందాక ప్రస్తావించినట్టు ఆమె బేసికల్గా సైలెంట్గా ఉండడానికి ఇష్టపడదు. ఎప్పుడూ ప్రజలలో ఉండాలి, ఎప్పుడూ తన నాయకత్వాన్ని కాపాడుకునేటువంటి వ్యూహరచన చేస్తూ పనిచేస్తూ వచ్చింది. కాబట్టి ఈ ఈ ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి మచ్చ నుంచి బయటపడడం కోసం కావచ్చు, పార్టీలో ప్రారంభ దశ నుంచి నేను ఇంత కష్టపడి చాలా సందర్భాలు అన్నది మొన్నది చాలా ఓపెన్గా అన్నది, అవును. నేను నా రక్తాన్ని చెమటగా మార్చి పార్టీ నిర్మాణంలో నా భాగస్వామ్యం ఎంతో ఉంది, నేను చాలా శ్రమ చేసిన, అవును. కానీ నేను చేసిన శ్రమకు నేను కష్టపడ్డ కష్టానికి నాకు పార్టీలో గుర్తింపు లేదు, నాకు ప్రాధాన్యత లేదు, నాకు అసలు పార్టీలో నా స్థానం ఏంటి అనేటువంటి ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఒకటి ఆ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన అపవాదం నుంచి బయటపడడం కోసం తనలాడుతున్నటువంటి సమయం, అందులో పార్టీలో కూడా సరి అయినటువంటి ప్రాతినిధ్యం. మూడో అంశం ఏంటంటే ఈ రేపటి భవిష్యత్తు ఏంటిది. ఇప్పుడు కేసీఆరా, కేటీఆరా, కవితనా, హరీష్ రావు అనేది అది ఇంటర్నల్ సబ్జెక్ట్. బట్ ఆమె ఏంటంటే ఒక ప్రతిపక్షంగా ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు చేస్తూ అరెస్ట్ చేస్తారనేటువంటిది, తర్వాత ఇప్పుడు కాళేశ్వరం మీరు ఇందాక ప్రస్తావించినట్టు కాళేశ్వరం కేసు కావచ్చు, తర్వాత ఇంకా రకరకాల విషయాలలో కేసీఆర్ను ప్రధానంగా కేసీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు అసలు ఎలాంటి చలనం లేకుండా కేవలం ప్రెస్ మీట్లకు లేదంటే ఇన్స్టాగ్రామ్ ట్వీట్లకి దీనికి పరిమితం అయితే ఎట్లా అనేటువంటి విమర్శ కూడా ఆమె చేసింది. దీని మొత్తం సారాంశంలో మనకు కనబడుతున్నది ఏంటంటే, ఒకటి పార్టీలో తనకు రావాల్సిన ప్రాతినిధ్యాన్ని ఇప్పుడైనా తేల్చండి అనేటువంటి ఒక అల్టిమేటం ఇచ్చింది కేసీఆర్కి. రెండోది, దీని ద్వారా ఒక మేజర్ ఎజెండా తీసుకున్నప్పుడు ఆమె మీద బ్లేమ్ మీద చర్చ జరగదు కదా, మీడియాలో కానీ పత్రికా రంగంలో కానీ షిఫ్ట్ అవుతుంది. అంటే ఒక అంశము ఇంకో దగ్గర డైవర్ట్ చేయడానికి కూడా డైవర్ట్ మాత్రమే కాదు, డైవర్ట్ చేయడం అనేది ఒక చిన్న అంశం దానిలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ దానికంటే మించి అసలు ఏంటి, వాట్ ఈజ్ మై స్పేస్ ఇన్ ద పార్టీ నిర్మాణము. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి కేటీఆర్ గారినే పెడుతున్నారు. తర్వాత మరి నాకెందుకు ఆ ప్రాధాన్యత రావట్లేదు, నాకు అసలు పార్టీలో నేను ఏంటి అనేటువంటి ఆ క్వశ్చన్ మార్క్ ఆమె వేసుకున్నప్పుడల్లా రాను ఇంకా ఇలాగే ఉంటే కష్టమవుతుందేమో అనేది ఒకటి. రెండోది, ఈ పార్టీ యాక్టివిటీలో భాగంగా కూడా ఎక్కడ ఆమెను ఇన్వాల్వ్ చేయాలి మొన్న జరిగిన మీటింగ్లో కానీ. అంటే కేసీఆర్ గారేమో చాలా ఏకాగ్రతతోని చాలా స్పష్టంగా సాధ్యమైనంత వరకు కేటీఆర్ని పార్టీ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన వ్యూహరచన చేస్తున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా పెద్ద మీటింగ్లు అనేక రకాల్లో ఆయనను ఎక్స్పోజ్ చేస్తున్నారు బయటికి. ఆ దాంతోనే ఆమెకు ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఎన్నడుకున్నా కూడా నాది సెకండరీ పొజిషన్ అయినా అసలు ఉండదా ఇట్లా అసలు అంత వీక్గా ఎందుకు ఉండాలి పార్టీలో. రెండోది, నా విషయంలో కేటీఆర్ గారి విషయంలో తీసుకున్నంత శ్రద్ధ మా డాడీ నా విషయంలో తీసుకోవట్లేదు అనేది కూడా ఆమెకు లోపట ఉంది. అట్లని చెప్పేసి కేసీఆర్ను వ్యతిరేకించి కేసీఆర్కు చాలా దూరంగా వెళ్ళిపోవాలని కూడా ఇష్టపడట్లే ఆమె. సో వాళ్ళు వెళ్ళగొట్టినట్టు కనుక ఉంటే తప్పకుండా రేపు, ఎందుకంటే సైలెంట్గా ఉండేటువంటి వ్యక్తి కాదు ఆమె, ఆమెకంటూ ఒక నిర్మాణం కూడా వేసుకున్నది. ఆ తర్వాత మన అమెరికా పోయి వచ్చిన తర్వాత ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత చాలా క్విక్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఇప్పుడు నాట్ ఈవెన్ బీజేపీ, నాట్ ఈవెన్ ఎనీ అదర్ పార్టీ ఎక్సెప్ట్ జాగృతి, ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇమ్మీడియట్గా ఆర్టీసీ బస్సు రేట్లు పెంచితే కూడా ఆమెనే బస్ భవన్ పోయి ధర్నా చేసింది. తర్వాత కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి కమిషన్ ముందు హాజరు కావాలనంటే కేసీఆర్కి నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణకి ఇచ్చినట్టు అనేటువంటిది చాలా బిగ్గర్ స్టేట్మెంట్ చేస్తూ ఫైట్ అనేది ప్రజలలో ఉండి ప్రజలలో మమ్మకమై ప్రజల్ని కదిలిస్తూ తన నాయకత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసింది కవిత. సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అసలు? అంటే వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందో మనం చెప్పలేం, వాళ్ళిద్దరిట్లో ఎవరైనా బయటకు చెప్తే తప్ప. అదే నేను అంటున్నాను, ఆమె ఒక పవన్ కళ్యాణ్ గారినే కాదు, ఇప్పుడు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రోజు కూడా పెద్ద న్యూస్ అంటే ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉప్పు నిప్పులాగా ఉండే పరిస్థితి. సో అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నోట ఒక్కసారి కూడా మాట వినని పరిస్థితి.
మోర్ ఓవర్ అక్కడ లీడ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు అని తెలిసిందే. సో ఉప్పు నిప్పులాగా ఉండే కూటమి ప్రభుత్వంతో కవిత వెళ్ళి కలిసి మాట్లాడడాన్ని అసలు ఎట్లా తీసుకోవచ్చు? ఏదైనా కూడా ఇప్పుడు రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాల రీత్యా ఏ నాయకుడైనా ఇంకో నాయకుడిని కలుస్తారు. బయట మనలాంటి వాళ్ళకి చర్చించుకోవడానికి లేదా సామాన్య ప్రజలు కొంత కన్ఫ్యూజన్ గురైపోతుంటారు. కానీ ఏ నాయకుడు కూడా ఈవెన్ అందరూ కలుస్తారు. ప్రైవేట్ లైఫ్ అంతా కూడా చాలా సవ్యంగా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది వాళ్ళకి. అవును, అంటే ప్రైవేట్ లైఫ్ మీరు అన్నట్టు కూడా ప్రైవేట్ లైఫ్ వెళ్ళి కలిసింది వేరు. కవిత పబ్లిక్ గా కలిసి తన వీడియోస్, తన కలిసిన విషయం సంబంధించిన వీడియోస్ కూడా మీడియాకి సెండ్ చేయడం అనేది కూడా వేరు. డెఫినెట్ అక్కడే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అదే కదండి. కేసీఆర్ గారిని పొగుడుతూనే చుట్టుపక్కల ఆయన దేవుడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా దయ్యాలనే విధంగా మాట్లాడము అంటే కేసీఆర్ను కాపాడుకున్నట్టు, కేసీఆర్ని గౌరవిస్తూనే కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, సంతోష్ని కావచ్చు, లేదా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది కదా, అంటే ఒక చిన్న టీం ఒకటి ఉంటుంది. వీళ్ళు ముగ్గురేమో కుటుంబ సభ్యులు. బట్ వాళ్ళు కాకుండా కూడా ఇంకొక 2-3 ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ కామెంట్ చేసినట్టే. రెండోది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడం కావచ్చు, ఇంకెవరిని కలవడం, ఇవన్నీ ఏంటంటే నాకు కనుక సరి అయిన ప్రాతినిధ్యం లేకపోతే, నా యొక్క రోల్ అనేది స్పష్టంగా ఈక్వల్గా లేకపోతే కేటీఆర్తో సమానంగా డెఫినెట్గా నేను ఒక ఛాయిస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటిది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కలవడం కావచ్చు, రేపు ఇంకోని పవన్ కళ్యాణ్ కలిసి ఎందుకు రిలీజ్ చేసిందంటే ఇదంతా ఏంటంటే లీక్ చేయడంలో వెనకాల ఏంటంటే చర్చ, ఒక రకమైనటువంటి సిగ్నల్ ఇవ్వడం. మీరు ఏం తేల్చండి ఫస్ట్. ఆమె అంది కదా మొన్న బాటంగానే, నా రోల్ ఏందో, నా అస్తిత్వం ఏదో తేల్చవలసిన అవసరం కూడా పార్టీకి ఉందన్నది. పార్టీ అంటే ఎవరు? అంత ప్రజాస్వామికంగా ఏం లేదు కదా, అదో కుటుంబ పార్టీ. కాబట్టి ఎవరిని మళ్ళీ కేసీఆర్ గారిని అడుగుతుంది ఆమె. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవడం ఎందుకంటే రేపు రాబోయే డెఫినెట్గా అంటే ఒకటి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి చాలా బలమైన విమర్శ వస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఆమె కలవడానికి ప్రయత్నం చేసింది అనేటువంటిది ఒక వాదన. లేదు బీజేపీ వాళ్ళతోని కూడా కలిసి రేపు రాబోయే ఎన్నికలలో ఒక పార్టీ పెట్టుకొని బీజేపీతోని కలిసి పనిచేసే ఆస్కారం కూడా ఉన్నదని అంటున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటైనా ఇప్పుడు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రెండోది ఒక రీజనల్ పార్టీ, ఒక స్మాల్ పార్టీ. తర్వాత తను ఫ్రీక్వెంట్గా బీజేపీ అధినాయకత్వం మోడీ గారితో ఉన్నటువంటి సంబంధము. అట్లా ఈ సంబంధాలన్నిటినీ రేపు భవిష్యత్తులో ఏదైనా అవసరం అనుకుంటే వాడడం కోసం కావచ్చు, లేదా దీన్ని ఇక్కడ చూపించి రేపు రాబోయేటువంటి 2008-9 ఎలక్షన్లలో 2029లో జరగబోయే ఎన్నికలలో ఆమె బలంగా ఒక చర్చ వస్తుందనంటే ఒకవేళ పార్టీలో కనుక ఆమె కోరుకున్నట్టు అన్ని సవ్యంగా జరగకపోతే జాగృతిని ఆల్రెడీ చాలా ఇప్పుడు ఒక మామూలు ఆఫీస్ ఉండే మళ్ళీ ఒక ఆఫీస్ ఓపెన్ చేసినారు, జిల్లాలలో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు. తర్వాత యాక్చువల్గా అది ఒక చిన్న ఒక సోషల్ ఆర్గనైజేషన్ జాగృతి. ఇట్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ కదా. అయినా ఆమె ఏమంటుంది, జాగృతి తెలంగాణ జాగృతిలో కూడా ఎస్సీ వింగ్ని ఏర్పాటు చేస్తా, ఎస్టీ వింగ్ని ఏర్పాటు చేస్తా, మహిళా వింగ్ని ఏర్పాటు చేస్తా, తర్వాత ముస్లిం మైనారిటీ, అంటే ఒక ఆల్మోస్ట్ తెలంగాణ జాగృతిని ఆమె ఇస్తున్నటువంటి ప్రొజెక్షన్ అంతా కూడా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసినటువంటి అన్ని హంగు ఆర్భాటాలను ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ ఏంటిది, రేపు ఒకవేళ పార్టీ పెడితే ఇవన్నీ కూడా మళ్ళీ దాంతో కలిసి పనిచేయాలనేటువంటి ఒక కార్యాచరణ ఆల్రెడీ ప్రారంభం చేసింది. ఈ మొత్తము పరిణామాలను చూసినప్పుడు తప్పకుండా ఆమె మరి పార్టీ పెట్టే అవకాశం ఉంది అనేటువంటిది. మరి గతంలో మనం తెలంగాణ మూమెంట్ లో చూసాం, జాగృతి ఏ కార్యక్రమం చేసినా కూడా ఎవరో ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతృత్వం వహించి జాగృతికి సపోర్ట్ చేసేవాళ్ళు, జాగృతిని ప్రమోట్ చేసేవాళ్ళు. కానీ ఏంది ఇప్పుడు ఏకంగా కేసీఆర్కి నోటీసులు ఇచ్చిర్రని వెళ్ళి కవిత ధర్నా చేసినా కూడా ఎందుకు ఎవరు కూడా ఎటువంటి సంబంధం, మాకు సంబంధం లేదు అన్నట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? కేసీఆర్ గారితో చాలా అనుబంధంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ చేసినారు. అంటే పార్టీలో ఉన్నప్పుడు చాలా అనుబంధంగా, చాలా ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ అసోసియేట్లో ఆయన ఒకరు. ఆయన ఏమన్నాడంటే ఏదో ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ కేసీఆర్ గారి యొక్క మనస్తత్వం ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆయన మంచి అయినా చెడైనా ఒక వ్యక్తిని ఇష్టపడితే ఎక్కడి దాకానైనా వచ్చి సహాయం చేస్తాడు. ఇష్టపడకపోతే కుటుంబ సభ్యులైనా, కన్న కొడుకైనా, కన్న కూతురైనా, కుటుంబ సభ్యులైనా, అనుంగు మిత్రుడైనా నచ్చలేదు అని కనుక డిసైడ్ చేసుకుంటే ఇంకా వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు, వారిని అసలు దగ్గర రానియడు అనేటువంటిది ఆ స్టేట్మెంటు
కొంత, ఎందుకంటే తను చాలా సుదీర్ఘకాలంగా తనతో కలిసి ప్రయాణం చేసిండు. ఎస్. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఫస్ట్ ఈ లెటర్ లీక్ అయిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత మొత్తం పార్టీ కాడర్కి అంతా ఒక ఇండికేషన్ వెళ్ళిపోయింది. ఓకే, ఏంటంటే ఎవరు కూడా కామెంట్ చేయదు. ఫస్ట్ పాయింట్, ఎవరు దాని మీద స్పందించకూడదు. కింది స్థాయి నుంచి మొదలుకూడదు పై స్థాయి వరకు. అట్లా చాలా ఒక 3-4 రోజులు ఆమె రకరకాలుగా మాట్లాడుతున్న ఎవరు స్పందించలేదు. తర్వాత జాగృతి మీటింగులు, మంచిర్యాలలో జరిగిన మీటింగ్ కావచ్చు, హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కావచ్చు, చాలా ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు ఎవరు కూడా పార్టీతో అనుబంధం ఉన్న వాళ్ళు లేదా పార్టీలో ఉండాలనుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా జాగృతి మీటింగ్స్ కానీ జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనదని క్యాడర్కి లీడర్కి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది పార్టీ. అంటే కేసీఆర్ గారు ఇచ్చినట్టు పార్టీ. అంటే ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. అంటే ఒకవేళ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి మాటకి ఇవన్నీ కూడా కొంత షింక్ అవుతున్నాయి. రెండోది, సహజంగా అంటే ఎంత గొప్ప రాజకీయ విలువలు ఉన్న వాళ్ళైనా కూడా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా, కేసీఆర్కి కూడా వర్తిస్తే చాలామందికి వర్తిస్తుంది. ఎవరైనా కూడా ఈ భారతదేశం యొక్క సమాజం ఏంటంటే పురుషాధిపత్య సమాజం. అంటే కేసీఆర్ గారు వాళ్ళిద్దరు అంటే కన్నబిడ్డలే కదా, కేటీఆర్ కవిత. కేటీఆర్ నా దృష్టిలో అయితే కేటీఆర్ గారు అఫ్కోర్స్ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా అనుభవం ఉంది, మంచి వాగ్దాటి ఉన్నవాడు, మంచి ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాడు. కానీ బట్ హీఈస్ నాట్ ఎ పీపుల్ లీడర్. ఒక సామాన్య మానవుల్ని తొందరగా ఒక మిస్మరైజ్ చేసి ఒక చెరిస్మాటిక్ లీడర్కి ఇంకా ఎవాల్వ్ కాలేదు కంపారిటివ్లీ. కవిత ఈజ్ ఫార్ బెటర్ ఇన్ రీచింగ్ పీపుల్. అట్లా వెళ్ళిపోతుంది. బట్ వాస్తవంగా ఒకవేళ కవిత రావైంది అనుకోండి, అమ్మాయి కాకుండా అబ్బాయి ఉంటే ఫెయిర్ ఛాన్సెస్ తప్పకుండా ఆమెకే ఉండేది. సో కొడుకును ప్రమోట్ చేయాలని డిసైడ్ చేసుకున్న తర్వాత కూతురికి ఇచ్చే ప్రాధాన్యత ఏం తగ్గదు. బట్ పార్టీ నాయకత్వానికి కూతురికి ఇచ్చేటువంటి గొప్ప దార్శనికత ఉన్న లీడర్ ఏం కాదు కేసీఆర్. అట్లా అన్ని రాజకీయ పార్టీలలో కూడా కొడుకులను ప్రమోట్ చేసి బిడ్డల్ని సెకండరీ పొజిషన్లో పెడుతున్నారు. అది కూడా కేసీఆర్ దానికే కన్ఫైన్ అయి ఉంటాడు, బహుశా ఉన్నాడు. కాబట్టి ఆమె ఎంత ఒత్తిడి చేసినా కూడా రావాల్సినంత స్పందన కానీ రావాల్సినంత ఒక తండ్రి నుంచి రావాల్సినటువంటి అనురాగం లేదా అనుబంధం రావట్లేదు. కాబట్టి ఆమె ఏం చేస్తుంది, అట్లాంటప్పుడు ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఆమె మామూలు కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడట్లే, మామూలు లీడర్గా ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎమ్మెల్సీగానో ఉండి సంతృప్తి పడిపోయి పార్టీని కాపాడుకుందామని రావట్లేదు. ఏంటంటే నాకు ఏం తక్కువ, డబ్బు ఏం తక్కువనా, పోటీ పడి సంపాదించారు కదా అధికారంలో అప్పుడు డబ్బులు, మామూలు డబ్బులు సంపాదించలే. నువ్వు ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా కవిత పేరు వస్తుంది. ల్యాండ్ విషయంలో కావచ్చు, చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ల్యాండ్ బాగా సంపాదించారండి, డబ్బులు సంపాదించారు, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, కంపారిటివ్లీ నేనే ఫార్ బెటర్ అనేటువంటి క్లారిటీ ఆమెకు ఉంది. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు కదా, అక్క మీరే చాలా బాగా చేయగలుగుతారు. నిజంగా కూడా నాకు అంటే వారితో పరిచయం లేదు కానీ బట్ యాజ్ ఏ ఒక అబ్జర్వర్గా నేను సిన్స్ మై స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఆమెను చూస్తున్నాను కదా. షీ ఈజ్ వెరీ వోకల్ అండ్ యాక్టివ్. ఆమె అట్లా నిర్ణయం తీసుకుంటుంది. ఆమెకు ఉన్నటువంటి ఇంకొక స్పష్టమైన బహుశా అనిపిస్తుంది ఆమె మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేస్తుంది అంటే, డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో నెక్స్ట్ ఎన్నికలలో తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ నెంబరు ఏ పార్టీకి రాదు. సార్వత్రిక ఎన్నికలలో ఏ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈవెన్ బీఆర్ఎస్ కూడా స్వతహాగా పార్టీని ఏర్పాటు చేసేటువంటి ఒక అవకాశం లేదు. ఎందుకు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆమె కొంత ఇక్కడ ఇంకోటి, సో కవిత రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారిని కలిసిందా, లేదు తన సొంత భవిష్యత్తు కోసం జాగ్రత్త పెట్టుకుని దాన్ని ఇంకొంత శక్తివంతంగా చేస్తుందా, ఇవన్నీ మనం ఒకసారి పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదాలో ఉంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పార్టీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అయితే పార్టీకి అంత పెద్ద ప్రభావం చూపు, కానీ ఇది ఎక్స్టర్నల్ డిస్కషన్స్ లాగా వచ్చే పరిస్థితి వచ్చింది. సో మనం పార్టీకి నష్టం ఉండదు, అధికార పక్షానికి వీళ్ళకి పైన కామెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు ఉండదు. ప్రజల్లో వీళ్ళ పరిస్థితి అదే వాస్తవమే. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ప్రతి రీజనల్ పార్టీకి ఇది కామన్ సమస్యనే. దాన్ని ఓవర్కమ్ కావాలి నాయకత్వం. పార్టీకి నష్టమే, ఇప్పుడు నష్టం జరగట్లేదా, క్యాడర్ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఏంటి అసలు ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న దానిలో కొంత సత్యం ఉంది, కానీ ఆమె చేస్తున్న విమర్శ చాలా ఘాటుగా ఉంది. ప్రతిపక్షాలకు ఒక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చినట్టే అట్లా మాట్లాడము. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శ చేస్తుంటాయి కదా. ఇంతకుముందు
కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఇతర పార్టీలు ఉమ్, డైరెక్ట్గా కుటుంబాన్ని అటాక్ చేసే కేసీఆర్ గారిని ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళి రాజకీయంగా విమర్శించి తనను ఒక నైతికంగా పతనం వైపు దారితీసే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఒక పెద్ద అస్త్రం ఇచ్చినట్టే. క్యాడర్ డెఫినెట్గా కొంత కన్ఫ్యూజన్ గురవుతారు. లీడర్లు కూడా, క్యాడరే కాదు, ఈవెన్ ఎమ్మెల్యేలు, అంతకుముందు అసలు ఉన్న ఎవరిని మాజీ వెళ్ళి మంత్రులు, కలవాలన్నా కూడా ఇప్పుడు ఆ, కలిసే పరిస్థితి లేదు. ఎట్లా ఇప్పుడు అనేటువంటి కేటీఆర్ ని కలిస్తే కవిత కోపం వస్తుందా, కవితను కలిస్తే లేదంటే వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అని ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ఆఫ్ లో లీడ్ చేస్తున్నారు ప్రజెంట్. ఉంది. కానీ ఆమె తేల్చుకోదలుచుకుంది కదా. సీ డజంట్ వాంట్ టు కీప్ ఇట్ దట్. సో పార్టీ డ్యామేజ్ కి ఇదొక పార్టీ పరిస్థితి డ్యామేజ్ కావద్దనంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా సంగతి ఏదో తేల్చమంటుంది ఆమె. ఉమ్. మీరు తేల్చినంత వరకు ఆమె అట్లాగే మాట్లాడుతూ ఉంటుంది కదా. ఆమె ఎక్కడ దానివల్ల తగ్గట్లే. పార్టీ పైన ఎఫెక్ట్ ఉంటుందా? పడితే పడిని పడితే నాకేం నష్టం. ఉమ్, ఇప్పుడు నాకు సరైన సముచిత స్థానం లేనప్పుడు, నా ఆత్మగౌరవానికి అక్కడ ప్రాధాన్యత, ప్రాముఖ్యత, నన్ను గౌరవించే పరిస్థితులు ఎంటైర్ సిస్టంలో లేనప్పుడు ఉమ్, నేనెందుకు దానికోసం ఆలోచించాలి? ఆ నష్టం ఎవరు జరుగుతుంది? కేసీఆర్ ఒకవేళ ఇవన్నీ సెటరేట్ చేస్తే పార్టీ మళ్ళీ డౌన్ కాకుండా ఉండడం కోసం అందుకనే చాలా స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా కేసీఆర్ గారిని చాలా హై స్టాండర్డ్లో చూపిస్తూ పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి కేటీఆర్ను, హరీష్ రావును కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు యాక్చువల్గా తేల్చవలసింది ఎవరంటే కేసీఆర్ గారు. ఆమెకు సంబంధించిన విషయాలు మాట్లాడము, ఆమెతో మాట్లాడి పిలిచి దాన్ని ఒక సెటరేట్ చేయడం ఒక పద్ధతి. లేదు ఇంకా ఆమె ఇప్పుడుతో ఆగదు, ఒకవేళ పిలిచి మాట్లాడినా కూడా ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. సార్ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఎలక్షన్స్ టైము కాదు, ఇంకా దే హ్యావ్ మచ్ మోర్ టైం. కానీ ఎలక్షన్స్ కాలం ఇంకా దూరంగా ఉన్నా ఎందుకు ఈ రప్చర్ అంత పార్టీలో మచ్ మోర్ లేదండి. ఒకప్పుడు ఎన్నికలు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రతి పార్టీ చూడండి, అంటే మీకు జస్ట్ ఫర్ ద క్లారిఫికేషన్ కోసం చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్లు ఇంకా 3 years తర్వాత ఉన్నాయని కంఫర్ట్ జోన్లో లేవు. బీజేపీ చూడండి, బీజేపీ చాలా చాప కింద నీరులాగా ప్రతి 10 daysకి 15 daysకి నన్ను అడిగితే ఇంటర్నల్గా ఈవెన్ 1 week కూడా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీని మానిటర్ చేస్తున్న వాళ్ళు ఎవ్రీ 15 daysకి 1 monthకి వచ్చి ఇంటర్నల్గా రివ్యూ చేస్తున్నారు. జిల్లా స్థాయిలలో పార్టీని ఎట్లా వ్యవస్థాగతంగా దాన్ని డెవలప్ చేయాలి, క్యాడర్ని ఎట్లా, క్యాడర్ క్యాంపులు జరుగుతున్నాయి, అన్నీ కూడా సిస్టమేటిక్గా ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేయడానికి కావాల్సినటువంటి మొత్తం మెకానిజం అంతా జరుగుతుంది బీజేపీలో. కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్నా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన చాలా కూల్గా రిలాక్స్గా ఏం లేడు. కాబట్టి ఈవెన్ బీఆర్ఎస్ లేదనేది ఆమె విమర్శ. బీఆర్ఎస్ ప్రజలకు దూరం అవుతుంది అనేటువంటిది. కాబట్టి ఒకవేళ నిజంగానే ఆమె ఆశించినటువంటి ప్రాతినిధ్యము, ప్రాధాన్యత లేకపోతే 1 సంవత్సరం ముందు, 6 నెలల ముందు పార్టీ పెడితే ఆమెకు తెలుసు ఇవాళ రాజకీయాల నిర్వహణ కూడా మారింది. ఒకప్పుడు అట్లా ఎప్పుడో వెనకట 1980లో ఎన్టీఆర్ గారు వచ్చేసి ఒక పార్టీని 6 నెలల్లోనే అధికారం తీసుకొచ్చినట్టు లేదు, చాలా మారింది కదా, చైతన్యం పెరిగింది సమాజంలో. కాబట్టి చాలా లాంగర్ వ్యూ ఉండాలి. లాంగర్ వ్యూతో పాటు సిస్టమేటిక్ కంటిన్యూస్ ప్రజలతో మమేకం కావాలనేది ఆమె క్లారిటీ ఉంది. ఇది కనుక తేలకపోతే పార్టీని పెట్టుకొని ఆ పార్టీ తరపున ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీల కంటే తను ఏ రకంగా సపరేటు, ఏ రకంగా గుణాత్మకమైన పార్టీని తను దాన్ని నిరూపించుకోవాలి కదా. కాబట్టి ఆమె సిస్టమేటిక్గా అన్నిటినీ బహుశా యాక్టివేట్ చేస్తుంది. డన్. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల తీసుకున్న నిర్ణయం, డిఏలకు సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళకి పాత బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, ప్రతి నెల 700 కోట్లకి తగ్గకుండా చెల్లించడం కావచ్చు, ఈ నిర్ణయం పైన ఎందుకు ఇంకా ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు? మొన్న మధ్యలో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మీరు నన్ను ఏం చేసినా కూడా ఒక పైసా రాలు అంటే దాంతోపాటు చాలా సీరియస్ కామెంట్ చేసినాడు. ఏమన్నా నన్ను కోసుక తిన్నా కూడా ఒక పైసా రాదు నా దగ్గర నుంచి, అన్నీ చాలా కష్టంగా ఉంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, దాంతోపాటు ఆదాయానికి మించి అప్పులు ఉన్నాయి, ఆదాయానికి మించి ఎక్స్పెండిచర్ ఉంది. కాబట్టి ఉద్యోగులను ఒక రకంగా ఒక థ్రెట్ చేశాడు ఆయన. అంటే నన్ను కోసుకు తింటారా, ఏం చేస్తారని చెప్పేసి. అంటే ప్రజలలో సామాన్య మానవుడికి ఆ స్టేట్మెంట్ ఎట్లుంటుందంటే, యాజ్ ఇఫ్ ఉద్యోగస్తులు ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, తర్వాత వాళ్ళ మీద ఒక అనైతికమైనటువంటి ఆరోపణ చేయడానికి ఆస్కారం ఇచ్చింది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు 4 కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో
ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగులు? 4,00,000 చేంజ్ ఉండాలి. ఇప్పుడు యాక్చువల్‌గా 3,00,000 మందే ఉన్నారు. 3,60,000 ఏమో ఉన్నారు. ఈ 3,60,000 మందికి అదేమి భిక్షం కాదండి. డిఏ అనేది అది భిక్షం కాదు. అది చట్టబద్ధంగా ప్రతి ఎంప్లాయీస్‌కి కాలానుగుణంగా రావాల్సినటువంటి చెల్లింపులు. దాన్ని కూడా గత ప్రభుత్వం కూడా వాయిదా వేస్తూ వచ్చింది. నాకు తెలిసి 1990 తర్వాత గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఈ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వ విధానాన్ని మార్చి పెట్టుబడిదారీ వ్యవస్థకు, తర్వాత బడా పెట్టుబడిదారులకు వ్యవస్థ రంగానంతా మారుస్తూ పోతున్న కాలంలోనే ఈ సంక్షోభం వచ్చింది. అంతకుముందు ఉద్యోగస్తులు లేరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు కదా. 1980లో 70లో 90 వరకు వచ్చినటువంటి పెద్దగా సంవత్సరాల తరబడి వాయిదా వేసినట్టు ఎక్కడ లేదు. ఈసారి ఈ సంవత్సరం డిఏ వేయకపోతే నెక్స్ట్ సంవత్సరం లోపు అడ్జస్ట్ చేసేది గవర్నమెంట్. అఫ్కోర్స్ మూలధనం యొక్క పరిస్థితులు కూడా మారినాయి. అంటే సాలరీస్ పెరిగినాయి, దాని తగ్గట్టు డిఏ రావాలి. బట్ దాని తగ్గట్టు ఆదాయం కూడా వస్తుంది. రావాల్సిన వాటి దాంట్లో ఒకటి ఇచ్చి తర్వాత ఇంకో దాన్ని దశల వారీగా ఇస్తామని చెప్పడమే చాలా తప్పది. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం ఎట్లా నడుపుతుంది? ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్లా నడవాలా? ఒకవైపు కరప్షన్ జరగద్దు అని అంటుంది ప్రభుత్వం, ప్రజల కరప్షన్ ద్వారా చాలా ఇబ్బందులు ఉందని అంటుంది. రావాల్సినటువంటి మరి జీవన ప్రమాణాలు, జీవన విధానాలు కూడా మారినాయి కదా. తప్పకుండా రేషనలైజ్ చేయడం కోసం ఏదైనా ప్రయత్నం చేసి చేయాలా? దానికి సపరేట్ డిబేట్. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులను చేయవచ్చు. వినరా? ఇప్పుడు ఈ ఉద్యోగస్తులే కదా తెలంగాణలో అసలు ఎంత త్యాగం చేసినారు. వ్యక్తుల గురించి పక్కన పెట్టండి, అంటే సమూహం గురించి మాట్లాడుతున్నా. తప్పకుండా ప్రతి సమాజంలో అంటే అసలే డిఏలు లేవు, నన్ను కోసుక తిన్న రూపాయి రాదన్న ముఖ్యమంత్రి 4 అడుగులు దిగేసి వచ్చి నేను ఇస్తాను అని ఒప్పుకున్న తర్వాత కమిటీ సాక్షిగా ఎందుకు ఇంకా ఉద్యోగులు నమ్మని పరిస్థితిలో ఉన్నారు? ఇంకా ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఇప్పుడు కాదు కదండి. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వచ్చి దాదాపు ఒక 12 months 13 months అయిపోతుంది. సో స్టార్టింగ్లో కూడా అంటే ఈ ఉద్యోగస్తులది ఇదొకటి. స్టార్టింగ్ నుంచి కూడా నిజంగానే వాస్తవం ఏంటంటే బేసిక్ సమస్య ఎక్కడ వస్తుందనంటే, గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఈ పార్టీ కూడా బేసికల్గా ప్రజలను సరైనటువంటి విధానాలను ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రజలు కోరుకుంటుంది ఏంది? ఇన్ని రకాల ఉచిత వ్యవహారాలు ఇవని ఎవ్వరు అడగలే. రైతులు అడిగినరా రైతు బంధు ఇవని? అడగలే కదా. రైతులు ఏం కోరుకుంటాడు? ఒక నికాసైన రైతు ఏం కోరుకుంటాడంటే తను పండించిన పంటకు న్యాయమైన ధర దొరకాలి మార్కెట్లో అని కోరుకుంటాడు. ఎప్పుడు ఉద్యోగులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ పట్ల? అసంతృప్తి కాదు, భయం ఉంది వాళ్ళకి. అసంతృప్తులు చాలా అంతకుముందు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నట్టు బట్టి విక్రమార్కతో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ జరిగినాయి ఉద్యోగస్తులది. ఎక్కడ నెక్స్ట్ 6 months అన్నారు, నెక్స్ట్ మంత్ అన్నారు, ఎప్పుడు కూడా ఏం రాలే కదా. అటు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వరు, ఉద్యోగస్తులకు రావాల్సిన న్యాయంగా ఇవేమి వాళ్ళు అదనంగా జీతాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు. న్యాయబద్ధంగా అంటే సంవత్సరానికి లేదా 6 నెలలకు రావాల్సిన డిఏలు ఇవన్నీ కూడా కామన్గా జరిగే రొటీన్ ప్రాసెస్. ఈ వీటి మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు కదా. ఏమనంటే గతంలో ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము చేయలేదు అనడం. గతంలో ప్రభుత్వం చేయలేదు కాబట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు. సరే, ఇప్పుడు ఆ 7 డిఏలకు ఇప్పుడు ఎంత ఇవ్వగలుగుతారు? ఒక డిఏ ఇచ్చేసి రెండో డిఏని కూడా దశల వారీగా, అంటే అది ఒక ఇంక్రిమెంటల్ లేదా చిట్టేసుకున్నట్టు, అది కూడా వస్తుందా రాదా అనేటువంటి అపనమ్మకం అనేది వాళ్ళకు వచ్చేసింది. ఉద్యోగస్తులు ఎందుకు నమ్మలేకపోతున్నారు? కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ పట్ల, అంటే సంపదను సృష్టించడం ఎలా, న్యాయంగా కూడా సంపద సృష్టించలేదా మరి ప్రభుత్వం? అంటే కోట్ల రూపాయలు సృష్టిస్తున్నారు, కానీ సృష్టించిన సంపదను మళ్ళీ ప్రజలకు పంచేటువంటి దగ్గర దార్శనికత లేదు. అది ప్రభుత్వాన్ని అనవచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన గోల్ అంతా ఏంటిది? నెక్స్ట్ ఎన్నికలు మళ్ళీ ప్రజలకు ఏదో తాయిలాలు ఇచ్చినట్టు ఉండాలి, ప్రచారం ఆర్భాటం ఉండాలి, పెద్దగా ఏం పోకూడదు అక్కడికి. ఈ చేతికి వచ్చినటువంటి అమౌంట్ కూడబెట్టడమే. ఈ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కూడా ప్రజలు పన్నుల రూపంలో న్యాయంగా, ఉద్యోగస్తులు ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నటువంటి ఆదాయము చాలా పెద్ద ఎత్తున వస్తుంది. కానీ వచ్చిన ఆదాయాన్ని శాస్త్రీయంగా, హేతుబద్ధంగా అవసరం ఉన్న కాడ ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి మనసు లేదు. తర్వాత ఇప్పుడు ఇస్తే ఏంటిది? ఇప్పుడు డిఏలు అన్నీ ఇవ్వాలనుకోండి, ఇస్తే లెక్కలు చూపిస్తారు. ఇగో ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు నష్టం ఎందుకైతే దాన్ని నష్టంగా చూడొద్దు దయచేసి. నిజంగానే చాలా కష్టకాలం ఉంది అనుకోండి, రీజనబుల్గా రేషనల్గా కూడా ఆలోచించవచ్చు కదా.
వాళ్ళు ఏమంటున్నారు ఉద్యోగస్తులు, కనీసం సగమన్నా ఇవ్వండి, అది కూడా ఒకేసారి యాడ్ చేయండి సాలరీకి, తర్వాత మిగతాది దశల వారీగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వండి, తర్వాత కొంత ఇట్లా. ఆయన అట్లా కాదు, ప్రభుత్వం అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిదా వేయడానికి ప్రయత్నం చేసినారు. ఎప్పుడైతే ఉద్యోగస్తుల నుంచి ఆ స్టేట్మెంట్ చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, భావజాలకు అతీతంగా ఉద్యోగస్తులు, తర్వాత కొంత బుద్ధిజీవులు అది సరైనటువంటి మాట కాదని ఎప్పుడైతే ఘాటుగా ఒక పొలిటికల్ డిస్కషన్ వచ్చిందో, అప్పుడు మళ్ళీ దానికి రిపేర్ చేయడం కోసం మనం మీటింగ్ పెట్టి డిఏలు ఇస్తామని చెప్పేసి దాని ఒక పెద్ద మళ్ళీ ఒక పెద్ద బ్యానర్ ఐటమ్గా తీసుకొచ్చి, బట్ ఆచరణ లేదు కదా. ఉద్యోగస్తులు పక్కన పెట్టండి, నేను యాజ్ అన్ ఎంప్లాయీ, ఒక యూనివర్సిటీ ఎంప్లాయీగా ఉద్యోగస్తులు మాకు పర్వాలేదు, సాలరీ వస్తుంది 1,50,000, సీనియర్ ఫ్యాకల్టీకి అయితే 3 లక్షలు 3 లక్షల పైనే ఉంటుంది, ఓకే నడుస్తుంది. కానీ పాపము ఉద్యోగస్తులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు. ఎవరో ఇంజనీర్ పాపం, ఎవరు ఆయన చాలా ఓల్డ్ పర్సన్, కోర్టుకి వెళ్ళాడు అనివార్యంగా. ఒకవేళ సెక్రటేరియట్కి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన వాళ్ళ సొంత డబ్బులు అండి అవి, జీతంలో ఫిఎఫ్గా కట్టినటువంటి డబ్బులు, అది ఆ డబ్బులను ఇవ్వడానికి కూడా మళ్ళీ పర్సంటేజ్లు ఇవ్వాలా, ఇది వాస్తవం. పర్సంటేజ్లు ఇచ్చి ఇప్పుడు తను కూడబెట్టుకున్న వాళ్ళ పిల్లల కోసం కావచ్చు, లేదంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయం కావచ్చు, ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి కదా. అందరూ ఉద్యోగస్తులు కరప్షన్ చేయరండి, కొన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నట్టు ఎక్కడో ఒకటి కొంతమంది ఉండవచ్చు, కానీ చాలామంది నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. కేవలం జీతాన్ని మాత్రమే నమ్ముకొని నిజాయితీగా ప్రజలకు సేవ చేసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే ఎట్లా? వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి పర్సంటేజ్లు ఇవ్వనా? సెక్రటేరియట్లో ఈ కరప్షన్ జరుగుతుందని అందరికీ తెలుసు, మాలాంటి వాళ్ళకే తెలుసు కదా, మీకు తెలియదా? మంత్రులు తెలియదా? ముఖ్యమంత్రి గారు తెలియదా? వాటిని ఎందుకు కట్టలు చేయట్లేదు? అంత కరప్షన్ ఎందుకు జరగాలి అక్కడ? అంటే ఒకవైపు వాళ్ళకి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వరు, ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏలు ఇవ్వరు, ఏరియర్స్ ఇవ్వరు, ప్రజలకు ఏమన్నా మంచి చేస్తారంటే అది కూడా ఏం లేదు కదా. ఎంత ప్రచార ఆర్భాటాలు తప్ప ఎక్కడ ఏమైనా కూడా అంటే లక్షలాది మందిని, కోట్లాది మందిని మిస్మరైజ్ చేయగలిగేటువంటి ఒక పొలిటికల్ జిమ్మిక్, పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నాయి. దురదృష్టం. సరే, మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఏమైంది అనేది అందరికీ తెలిసిందే. సో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయి అసలు ఏంటి విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి? అది పెద్ద సబ్జెక్ట్ అమ్మా, కాకపోతే సరే మనకు టైం లేకపోవచ్చు కానీ, బట్ ఈ సందర్భంగా వ్యూవర్స్కి ముఖ్యంగా ఇది ఎవరన్నా చూసేటువంటి ఉపాధ్యాయులకు నేను వినమ్రంగా విన్నవించదలుచుకుంది ఏంటంటే, ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలలో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో, ప్రభుత్వం చేత నడపబడుతున్న విశ్వవిద్యాలయాల నుంచి మొదలుకుంటే ఊర్లో బడిలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు దయచేసి ఆ పిల్లలను మన పిల్లల్లాగా చూడడం అని కనుక మనం అడాప్ట్ చేసుకుంటే, మనసా వాచా కర్మన వస్తున్నటువంటి పిల్లల పట్ల, మన పిల్లల పట్ల మనం ఎంత బాధ్యతాయుతంగా ఆలోచిస్తామో, బాధ్యతాయుతంగా మనం పనులు చేస్తామో, అట్లా ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ కంప్లీట్గా మార్కెట్లో పెద్ద అంగడిలో పెద్ద సరుకు అయిపోయింది. లక్షల రూపాయల ఫీజులు పెడతారు. ఎల్కేజీకి, యూకేజీ నుంచి స్టార్ట్ చేస్తే నర్సరీకి కూడా ₹1,00,000 ఫీజులు అంటే ఎట్లా కడతారు? సామాన్యుడు ఎక్కడి నుంచి తీసి కడతాడు? ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ప్రైవేటు విద్యాలయాలలో దొరుకుతుందని. మంచి విద్య కావాలన్నా నువ్వు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళు, మంచి విద్య కావాలన్నా ప్రైవేట్ కాలేజీకి, నారాయణకి వెళ్ళు, చైతన్యకి వెళ్ళు, ఇంకో దానికి వెళ్ళు, మంచి డిగ్రీ కావాలన్నా ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి వెళ్ళు. అన్నిటికీ మంచి గుణాత్మకమైన విద్య అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ప్రైవేట్ అని పెట్టేసి దానికి అట్లా ఆ భావజాలాన్ని నిర్మించి మొత్తం ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి, ఆ పాపం కేసీఆర్ది, ఆ పాపం రేవంత్ రెడ్డిది, ఆ పాపం గతంలో ఉన్న పాలకులది. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలల్ని, కళాశాలల్ని, డిగ్రీ కాలేజీలని, విశ్వవిద్యాలయాలని కాపాడుకోవడం కోసం ఎవరు చేయాలి? సభ్య సమాజం ఎప్పుడైనా కూడా ఒక వైస్ ఛాన్సలర్ నిజాయితీగా, నీతిగా, లేదంటే ధైర్యంగా మాట్లాడే ఒక్క వైస్ ఛాన్సలర్ లేడు ఈ రాష్ట్రంలో. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్, నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండే ఆ మాట అనకూడదు కానీ, బట్ ఇది ఫ్యాక్ట్. ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినా ఒక యూనివర్సిటీకి రావాల్సినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో జీతాలు ఇవ్వరండి. మీరు నమ్మరు, ఏ యూనివర్సిటీకి కూడా నెలసరి జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గరికి మళ్ళీ రిజిస్ట్రార్లు, మళ్ళీ వైస్ ఛాన్సలర్స్ ఫైల్ పట్టుకొని వెళ్ళి ఒక ఏఎస్ఓ దగ్గర ఒక అటెండర్ లాగా నిలబడాలి. ఎర్లియర్ ఇట్ వాజ్ నాట్ ద కేస్.
నేను కూడా ఉస్మానియాలో చదువుకున్నాను. ఐ వాజ్ ఎ స్టూడెంట్ లీడర్. ఈ పరిస్థితి లేదు. ఒక వైస్ ఛాన్సలర్ సెక్రటేరియట్కి వస్తున్నారంటే ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దే యూస్ టు గివ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. కానీ పరిస్థితులు మారినాయి. అంటే అంతా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అయిపోయినాయి. వీళ్ళకి అసలు ధైర్యం లేదు. ఏ వైస్ ఛాన్సలర్కి మాట్లాడరు. ఏమున్నా కూడా ఎవరైనా వచ్చి ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు పత్రికా రంగం నుంచి వచ్చి సార్ జీతాలు వస్తున్నాయా, బ్లాక్ గ్రాంట్ వచ్చిందా, యూనివర్సిటీకి శాంక్షన్ చేసిన డబ్బులు సకాలంలో మీకు వస్తున్నాయా అంటే అంతా బాగుందని అంటారు. అంతా బాగుంది అంటారు కానీ అక్కడ ఏముండదు. మేడి పండు సాత్రం, మేడి పండు చూడు మేలిమైనుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. మాట్లాడితే ఏంది, ప్రభుత్వంలో ఉండి మాట్లాడితే ఎట్లా అని భయపడతారు. అది ప్రభుత్వం విమర్శ కాదు. ఎందుకు ఈ మాట చెప్తాను, లేలే మాట్లాడాలి కదా. సమాజానికి దిక్చూసిగా ఉండేటోళ్ళు ఎవరు అనుకుంటారు? మేధావులే. మేధావులు అంటే ఎవరు? విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవాళ్ళు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు. ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న నీకేం భయం అండి? ఉద్యోగం ఎవరు తీసాడు? మహా అంటే పదవులు రాకపోవచ్చు, వైస్ ఛాన్సలర్ కాకపోవచ్చు, రిజిస్టర్ కాకపోవచ్చు, ఇంకో పదవి రాకపోవచ్చు. బట్ బేసికల్గా మనం పోయింది ఉపాధ్యాయ వృత్తిలోకి ఎందుకు వెళ్ళినాం? సేవ చేయడానికి, చదువు చెప్పడానికి, నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజలకు విద్యార్థులకు పంచడానికి, తద్వారా సమాజాన్ని ఓ సరైన మార్గంలో పెట్టడానికి నువ్వు ఒక అణువులా పనిచేయి. అంత అట్లా క్లారిటీ ఉంటే మరి ఎందుకు ఒకప్పుడు ఒక వైస్ ఛాన్సలర్ డిసి రెడ్డి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన పేరు చాలా సందర్భాలు తీసుకుంటారు. డిసి రెడ్డి లాంటి వాడు వైస్ ఛాన్సలరు సెక్రటేరియట్కి వెళ్తున్నాడంటే సెక్రటేరియట్ మొత్తము ఆ ఎడ్యుకేషన్ బ్లాక్ అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేదట. అంటే అదేంటి సింబాలికల్గా వైస్ ఛాన్సలర్ అంటే అంత గొప్ప గౌరవం ఉండేదని చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఏ వైస్ ఛాన్సలర్ అన్న సెక్రటరీ పోమనండి, నేనన్నా చాలా సింపుల్గా వేస్తా కావచ్చు, వాళ్ళు పోలేరు. అంటే అదే నేను అంత ఇప్పుడు విమర్శ కాదండి, ఇది వాస్తవం. కడుపు కోత నుంచి మాట్లాడుతున్నాను నేను. ఎందుకనంటే వైస్ ఛాన్సలర్స్ ఒక వెన్నెముక ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా ఉండదలుచుకోలేదు. వాళ్ళు ఏంది, నన్ను ఫలానా రాజకీయ నాయకుడు నన్ను నియమించినాడు, ముఖ్యమంత్రి దృష్టిలో నేను గుడ్ లుక్స్లో ఉండాలా, ఇదే కథ. కానీ వాస్తవానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, మినిమం బేసిక్ నీడ్స్ ఉండదు. ఇన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినామని ప్రచారం చేస్తున్నారు కదా గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కూడా. కానీ ఇన్ని లక్షల కోట్లు మరి పెడితే ఏదైనా ఒక గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి చూడండి మీరు, టాయిలెట్స్ ఉండేయండి పిల్లలకి, బ్లాక్ బోర్డు ఉండదు, రూములు ఇంతకంటే చాలా చిన్నగా ఉంటాయి. అసలు పిల్లవాడిలో ఇక్కడ చదువుకోవాలనేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకపోతే ఇంకా వాడు ఎట్లా చదువుకుంటారు? అదొకటి. రెండోది ఉపాధ్యాయులు. ఇవాళ ఉపాధ్యాయులు అంటే నేను కానీ మీరు కానీ మనం అంతా ఈ స్థాయిలో ఉన్నామంటే తల్లిదండ్రుల తర్వాత మనకు విద్య బుద్ధులు నేర్పిన గురువులే. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ టీచింగ్ ఫ్యాటర్నిటీ. ఇప్పుడు ఉపాధ్యాయులు ఎట్లా తయారైనారు? మెజారిటీగా విద్యా వ్యవస్థ పట్ల వాళ్ళకి మమకారం లేదు. వాళ్ళు ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుడు, లేకపోతే ఇంకో దందాలు చేయడం. పిల్లల పట్ల మమకారం లేదండి. నేను మహబూబ్నగర్లో పనిచేస్తూ చాలా స్కూల్ మీద సర్వే చేసినాం మేము, ఒక టీం, అంటే వాలంటీర్కి వెళ్ళి చూస్తే ఉపాధ్యాయులు రారు, వచ్చినా లేటుగా వస్తారు. పిల్లలు కూడా ట్రీట్ చేసే పద్ధతి ఉంది. మెంటర్ సిస్టమ్ అంటే ఏంటంటే అసలు అది ఊరికే పెట్టలే కొఠారి గారు. తర్వాత ఏంటి మెంటర్ అంటే పిల్లవాడు ఇప్పుడు ఉదాహరణ గ్రామాల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఉపాధ్యాయుల దగ్గర టైం స్పెండ్ చేస్తారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలి చేసే వాళ్ళు కావచ్చు, మామూలు పనులు చేసుకొని బతికేటోళ్ళు పాపం పొద్దంతా వెళ్ళేసి వచ్చి వాళ్ళు అలసిపోతారు. పిల్లల పట్ల గౌరవం, వాళ్ళకి మమకారం ఉండదా, ప్రేమ ఉంటుంది, కానీ శారీరకంగా సృష్టించిపోతారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఎంతో ప్రేమ ఉంటుంది చేయాలని, కానీ చేయలేని పరిస్థితుల వల్ల పిల్లలు ఏదో అడుగుతుంటారు, వాళ్ళు ఇవ్వలేరు. కానీ పిల్లలకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాలం మనతో ఉన్నప్పుడు గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, స్లమ్స్లో ఉన్న పాఠశాలలు కావచ్చు, కళాశాలలు, ఉపాధ్యాయుడు ఎంత గౌరవప్రదంగా ఎంత మనం వాళ్ళని పిల్లల్ని మచ్చిగా చేసుకుంటే వాళ్ళు ఎదుగుతారు. పరిస్థితులు లేవు అసలు. అంటే మీరు వెళ్ళిన సర్వే చేసినప్పుడు అసలు ఎట్లాంటి ఆ సర్వేలో మొత్తంగా లేదని నేను చెప్పట్లే. నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చి నేను నా ఉపాధ్యాయ వర్గాన్ని అవమానించడం కాదు నా ఉద్దేశం. కానీ మేజర్గా ఉన్నారు చాలామంది, కొంతమంది టీచర్స్ చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు. ఆ కమిటెడ్గా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకు రావాల్సినటువంటి గౌరవం, గుర్తింపు రాదు. ఇప్పుడు ఈ సోకాల్డ్ మీడియా కూడా ఏంటంటే ఎవడైనా బాగా పాపులర్ ఉన్నవాడికే బాగా ఎక్స్పోజ్ ఇస్తారు.
చాలా ఇప్పుడు ఆదిలాబాద్ కానీ తర్వాత ఇప్పుడు గట్టు మండల్ ఉంది మహబూబ్నగర్లో. గట్టు మండల్ అనేది ఒకప్పుడు మనకు ఏషియాలోనే హైయెస్ట్ లో లిటరసీ రేట్ ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఇప్పటికి బాల్య వివాహాలు జరుగుతాయి. అక్కడ చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొంతమంది ఉన్నారు, చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు నారాయణఖేడ్ కావచ్చు, మక్తల్ కావచ్చు, మరికల్ ఆ ప్రాంతాలల్లో, ఈ బార్డర్ ఏరియాలల్లో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఇప్పుడు వాళ్ళు కూడా తల్లిదండ్రులే కదా. ఏమంటే సమాజంలో ప్రభుత్వాలు, పౌర సమాజము అసలు అభిప్రాయాలను వ్యక్తీకరించడం కావచ్చు, వాటిని తయారు చేయడంలోనే లోపం జరిగింది. అట్లా తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలా, అక్కడ పోయి పాఠం చెప్పారు. అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లలో నివాసాలు ఉంటారు. కొన్ని ప్రాంతాలకు పోవాలంటే మినిమం 3 hours జర్నీ చేస్తారు. వీళ్ళు 3 గంటలు పోవడం, 3 గంటలు రాను. అంటే ఇక్కడ 7 గంటలకు 6 గంటలకు బయలుదేరితే తప్ప 10 గంటలకు అక్కడ ఉండరు. కొన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సులే ఉండవు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది కొంత చేస్తున్నారు. ఇంకా రావాల్సిన ఇప్పుడు నేను అదే ఉపాధ్యాయ మిత్రులకి వారందరికీ నేను వినమ్రంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనము గడిపేటువంటి 10 to 5 ఆర్ 10 to 4 ఈ సమయం ఏదైతే ఉందో అది ఒక క్యాజువల్ యాక్టివిటీగా తీసుకోవద్దు. ఆ ఉన్న కాలంలో, ఆ ఉన్న టైంలో మ్యాక్సిమం పిల్లలకు మనకు తెలిసిన విషయాలని, మనకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి పంచి వాళ్ళలో విద్య పట్ల ఒక మమకారాన్ని, గౌరవాన్ని పెంచాలి. కాలేజీలోకి వెళ్ళి చూడండి ఇప్పుడు ఎట్లుంటారు. ఏదైనా ఒక గవర్నమెంట్ కాలేజీకి మీరు వెళ్ళండి, హైదరాబాద్లో ఉన్న ఎనీ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళేసి మీరు ఊరికే జస్ట్ మీ కెమెరా పెట్టి ఒక్కరోజు విజువలైజ్ చేయండి, మీకు తెలుస్తుంది. అసలు టీచర్ ఉంటాడు అక్కడ, అది 24/7 లాగా ఎప్పుడు ఫ్లో ఉంటుంది. అలా ఎలా ఉంటుందండి? ప్రైవేట్ కాలేజీకి వెళ్ళండి, 10 అయిందంటే పిల్లవాడు కాలేజీలో ఉంటాడు, క్లాస్ రూమ్లో ఉంటాడు, ఏదో జరుగుతుంటుంది. మరి ప్రైవేట్లలో పనిచేసే వాళ్ళందరూ బాగా క్వాలిఫైడ్ టీచర్సా? కాదు. యాక్చువల్గా విద్యా వ్యవస్థను ఎలా బోధించాలనే ప్రాపర్ ట్రైనింగ్ ఉన్నటువంటి టీచర్లంతా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లలో ఉంటారు. అంటే ఒక టీచర్ కావాలంటే టీటీసీ అన్న చేయాలి, బీఈడీ అన్న చేయాలి. మినిమం ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళందరూ కూడా పీజీ చేసిన వాళ్ళే. అంటే ఎంతో జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర, కానీ కమిట్మెంట్ లేదు. ఆ కమిట్మెంట్ అలవర్చుకోవాలనేది నా రిక్వెస్ట్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను ఉపాధ్యాయులు కాపాడకపోతే ఇంకెవరు కాపాడరు, మనమే కాపాడాలి వాళ్ళని. వాళ్ళ పట్ల ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే తప్పకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అది కూడా కావాలండి. కేవలం పట్టణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన పిల్లలు మాత్రమే దేశాన్ని ఉద్ధరిస్తారనేటువంటి ఆ నమ్మకంలో ఉంటే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే సోషలైజేషన్ మైండ్ సెట్ అంటాం మా సోషల్ సైన్స్లో. అని మనిషి యొక్క ఆలోచన సరళిని నిర్దేశించేటువంటిది కుటుంబం ఉంటుంది, చుట్టుపక్కల సమాజం ఉంటుంది. తను పుట్టి పెరిగిన సమాజంలో నుంచి మన ఆలోచనలు వస్తాయి. ఎంతో కష్టపడి పిల్లల పట్ల జాగ్రత్త ఉన్న తల్లిదండ్రులు ఉంటే తప్ప, ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అర్బన్ క్లౌడ్, పొద్దున్న లేచిందంటే వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో నైట్ వస్తారు. నైట్ షిఫ్ట్ చేసే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి పిల్లల్ని పెంచడం అంటే ఏమనుకున్నారంటే వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తే అయిపోతుంది, వాళ్ళు అడిగినటువంటి అన్నింటినీ సమకూర్చి అయిపోతుంది అనుకుంటారు. నో, అన్నీ ఉన్నా కూడా అది మెటీరియల్ సపోర్టే. నువ్వు మోరల్ సపోర్ట్ కానీ లేదంటే ఒక నర్చరింగ్ లేదు కదా. ఇందాక మీరు ప్రభుత్వ పాఠశాల గురించి చెప్పారు. సో గురుకులాల పరిస్థితి ఏంటి? పాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎన్నో ఫుడ్ పాయిజన్స్ చూసాం, పాము కాటు వల్ల చనిపోయే పిల్లల పరిస్థితులు చూసాం. చాలా ఘోరం అండి. మరి ఏంటి, అట్లీస్ట్ ఇప్పుడైనా గురుకులాల పరిస్థితి ఏమైనా బాగుపరిచారా? ప్రభుత్వం ఎక్కడ కూడా లేదండి, ఏ ప్రభుత్వం, అదే చెప్తున్నా కదండి. నేను మాట్లాడేది కొంత కటుగా ఉండవచ్చు, కానీ పిల్లల పట్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు, ముఖ్యంగా అధికారాన్ని నిజంగా చేతిలో పెట్టుకున్న వాళ్ళకి, ఈ సమాజం పట్ల ఎవరున్నారు గురుకుల పాఠశాలలో? ఇప్పుడు కులం గురించి మాట్లాడితే ఒక ఉపాధ్యాయుడు ఉంది ఇట్లా మాట్లాడేది చాలామంది ముక్కు మీద నేలేసుకుంటారు, కానీ వాస్తవం అక్కడ ఉండే పిల్లలందరూ కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు, తర్వాత మైనారిటీ పిల్లలు, బీసీ పిల్లలు ఉంటారు. మీరు మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక ఉమెన్ కాబట్టి మీరు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా గురుకులాలు ఉన్నాయి, మైనారిటీ పాఠశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, బీసీ పిల్లలకు సంబంధించిన గర్ల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళరండి, ఎట్లుంటే తెలుసా అండి, డార్మెటరీ వాళ్ళకి అదే క్లాస్ రూమ్, అదే డార్మెటరీ, ఎలా అంత గజిబిజిగా ఉంటుంది. అక్కడ అంతా వాళ్ళ బిలాంగింగ్స్ ఉంటాయి, ట్రంక్ పెట్టెలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి, అక్కడే చదువుకోవాలి. సరే, బాత్రూమ్లు ఎంత కిక్కిరిసిపోయినట్టు ఉంటుంది అంతా.
అంటే ఎంత చాలా సఫకేటింగ్. అయినప్పటికీ ఇన్ని దాదాపు తెలంగాణ సాధించి 12 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టామని అంటున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ సొంత భవనాలు నిర్మించలేకపోయినారు. అక్కడ అంటే బై నామ్స్ టీచర్ అక్కడ ఉంటారు కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఏమాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగాలేకపోయినా, చదువుకోవడానికి పడుకోవడానికి సరైనటువంటి స్వస్థత లేకపోయినా, ఎందుకు ఈ గురుకులాలలో చదువుతున్న పిల్లలు కొంత పర్ఫార్మెన్స్లో సోకాల్డ్ కార్పొరేటు శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటితో కూడా పోటీపడి అంతకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారంటే నేను ఇందాక చెప్పినట్టే ఇన్ని అసౌకర్యాలు, ఎన్ని ఇబ్బందులు, ఇన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నా కూడా టీచర్స్ వాళ్ళతో ఉంటున్నారు కాబట్టి, టీచర్లు కూడా చాలామంది, కొంతమంది పర్వాలేదు పక్కన పెడితే, చాలామంది కమిటెడ్గా ఉన్నారు కాబట్టి నీకు రిజల్ట్ బాగా వస్తుంది, పిల్లల ఎదుగుదల జరుగుతుంది. అయినప్పటికీ ఇవాళ గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ హాస్టల్ అన్నింటినీ ధ్వంసం చేసి గురుకుల పాఠశాలలను, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ను, గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలు పట్టుకొచ్చి దీన్ని బాగా ప్రచారం చేసినారు. కానీ మేము విద్యార్థులు ఉన్నప్పుడు నేను కూడా హాస్టల్ నుండి చదువుకున్నాను, గ్రామాలలో చెట్ల కింద చదువుకున్నాను, హాస్టల్లో ఉండి చదువుకున్నాను, ఎస్సీ హాస్టల్లో చదువుకున్నాను. సో అప్పుడు మాకు ప్రతి 3 మేజర్ గ్రామ పంచాయతీకి ఒక సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉండేది, ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉండేది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పోస్ట్ తెలంగాణ తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే చాలా కనబడకుండా వాటన్నిటిని ధ్వంసం చేసి, అంటే కొన్ని వేల సంఖ్యలో ఉన్న సోషల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ హాస్టల్ అన్నింటిని కూడా ధ్వంసం చేసి మండలానికి 1, 2 గురుకుల పాఠశాలలు, గురుకుల కాలేజీలు పట్టుకొచ్చి వాటిని ధ్వంసం చేస్తే అక్కడ పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఇక్కడ పెట్టారండి. కాకపోతే ఏంటంటే అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దానికి కొంత సెక్రటరీగా ఉండి, బేసికల్గా విద్య పట్ల ఆయన పట్ల చాలా విమర్శలు ఉన్నాయి, రాజకీయ విమర్శలు ఉన్నాయి. నేను ఆ విషయం ప్రస్తావించట్లే. యాజ్ ఏ విద్య పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నవాడు కాబట్టి కొంత అందరినీ ప్రాపర్గా పనిచేస్తే రిజల్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సొంత భవనాలు లేవు, సొంత బిల్డింగులు ఉండవు, టీచర్లు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఆ వ్యవస్థను ఏమైనా సంస్కరించి ఈ సొంత భవనాలు కట్టించేసి, బిల్డింగ్స్ కట్టించేసి, కావాల్సిన మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ ఇచ్చేసి పిల్లలకి ఏమైనా వసతులు ఇస్తారంటే లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? ఈ ఇంటిగ్రేటెడ్ అనే కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చినారు. ఉన్నదాన్ని బాగు చేయండి బాబు అని చెప్పేసి తల్లిదండ్రులు, పిల్లలు, నాలాంటి వాళ్ళు అడుగుతుంటే దాన్ని పక్కన పెట్టేసి, అంటే గత ప్రభుత్వం మాట్లాడినటువంటి పొలిటికల్ లాంగ్వేజ్కి భిన్నమైన లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇప్పుడు జిల్లాకో, మండలానికో, లేదంటే ఈ ఇంటిగ్రేటెడ్ బెస్ట్ స్కూల్స్, బెస్ట్ కాలేజీలు కూడా ఎక్కడ? మొత్తం రాష్ట్రం అంతా బెటర్. వీళ్ళు ఒక ఏంటంటే పైలట్ స్టడీ అనమాట. ఇట్లా ఏ రాజకీయ నాయకుడికి, ఏ మంత్రికి ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉంటే అక్కడ వాళ్ళ నియోజకవర్గాలలో ఒక పాఠశాల, ఒక కాలేజ్ వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన అక్కడ పెట్టుకుంటాడు. దుద్దుల శ్రీబాబు ఉన్నాడు, ఆయన అక్కడ పెట్టుకుంటాడు. అంటే ఎవరికైతే ప్రభుత్వంలో బాగా ప్రాతినిధ్యం ఉందో వాళ్ళ నియోజకవర్గాలలో 1, 2 పెట్టుకుంటున్నారు. ఏం లాభం? అలా కాదు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ కళాశాలల్ని, డిగ్రీ కాలేజీలని, విశ్వవిద్యాలయాల్ని కాపాడవలసినటువంటి నైతిక బాధ్యత, గురుతర బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాపాడమంటే ఉన్న వ్యవస్థ పాడు కాకుండా దానికి కావాల్సిన మౌలిక వసతులు ఇవ్వండి. సెకండ్ పాయింట్, స్కూల్ నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయం వరకు పనిచేస్తున్న ఉపాధ్యాయులు కమిట్మెంట్గా పిల్లల పట్ల గౌరవంతో, ప్రేమతో పనిచేయాలి. మూడవది, తల్లిదండ్రులు కూడా అలా అక్కడ చేర్చేసాం, మా బాధ్యత అయిపోయిందని కాకుండా సమయం ఉన్నప్పుడల్లా పిల్లల పట్ల వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు కావాల్సినటువంటి బేసిక్ ఒక పేరెంటల్ నర్చరింగ్ ఉండాలి. అది మిస్ అవుతుంది. ఇవన్నీ మిస్ అవుతున్నా సమాజము, మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడట్లేదు, సమాజము, బుద్ధిజీవులు మాట్లాడుతూనే ఉండాలి. మీడియా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించాలి. ప్రభుత్వం తన బాధ్యతగా భావించాలి. ఉపాధ్యాయులు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మీరు అంటున్నటువంటి ఇప్పుడు ఎట్లా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఈ స్కూల్స్ని, కాలేజీలను కాపాడుకోవడం కనుక చేస్తే భవిష్యత్తు బాగా నిలబడుతుంది. అందరూ ట్రిలియన్లలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది అంటే కలలు కంటున్నారు. ఎక్కడో నేను ఒక వారం రోజుల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమన్నారంటే 2040 కల్లా ఇన్ని ట్రిలియన్ల ఎకానమీని సృష్టిస్తా అంటుండు. ఆయన రాజా? వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రసీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. ఆయన ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాడో లేదో అనేది కూడా పెద్ద అనుమానమే. ఎందుకంటే ఢిల్లీ పోయినప్పుడు అంతకుముందు ఉన్నది యాక్సెస్ లేదు.
ఈ 2-3 రోజులు మీరు చూడండి, గత వారం రోజుల నుంచి మంత్రులను నియమించాడు కానీ ఏ మంత్రికి ఏ పదవి ఇవ్వాలంటే 2 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్గా ఈ 5 years ముఖ్యమంత్రిగా ఉంటారా ఉండరా అనేది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి అంటే బహుశా అది నారా చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆయన కూడా 2020 2040 పెట్టుకుంటాడు కదా. ఎందుకంటే షార్ట్ టర్మ్ గోల్ పెడితే ప్రజలు అడుగుతారు కదా, లాంగ్ టర్మ్ గోల్ పెడితే ఇంకా రాలేదు కదా అని దబాయించవచ్చు. కాబట్టి అట్లా కాదు, నువ్వు చైర్లో ఉన్నంత ప్రజలు నీకు అధికారం ఇచ్చినారు, ముఖ్యమంత్రిగా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల్లో నిర్దిష్టమైన ప్రజా సంక్షేమ పథకాలను నిర్ణయించి ప్రజలు కడుతున్న పన్నుల్ని సక్రమంగా వాటికి వాడితే మీరు ప్రజలలో స్థిరస్థాయిగా నిలిచిపోతారు తప్ప కేవలం రాజకీయ క్రీడ కోసం, రాజకీయ విమర్శల కోసం వాళ్ళని విమర్శించడం, వీళ్ళని విమర్శించడము, ఈ అంతర్గతంగా ఉన్న వ్యవస్థలను సరిదిద్దుకోవడం, వీటి మీద సమయం పెట్టకుండా విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను కనుక ఏ ప్రభుత్వం అయినా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ప్రజలకు కనుక ఉచితంగా అందించి మిగతా ఉచితాలన్నీ తీసేసి ప్రభుత్వాన్ని నిర్వహిస్తే ఉద్యోగస్తులకు డిఏలు ఇవ్వచ్చు, మంచి నాణ్యమైన విద్యను అందించవచ్చు, ప్రజా జీవన ప్రమాణాలను పెంచవచ్చు. మీరు అనుకుంటున్న తెలంగాణ నెంబర్ 1 అని కేవలం ఫ్లెక్సీల మీద కట్టుకోవడం కాకుండా నిజంగా నెంబర్ 1 కూడా కావచ్చు. ఆ ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు. థ్యాంక్ యూ సార్. సో ఇదనమాట కవిత రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి, కొత్త పార్టీకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అండ్ ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్న విద్యా సంవత్సరానికి విద్యార్థులు పడుతున్న తిప్పలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, అండ్ ఇప్పటికైనా గురుకులాల పైన దృష్టి సారించాలని మనం కూడా కోరుకుందాం.